నాగేశ్వరి, ఇప్పుడు మనం ఎక్కడికొచ్చాం? సర్పవనం నదికి. సర్పవనం నదికా? ఎందుకు? నువ్వు స్వర్ణ విగ్రహాన్ని బయటికి తీయవలసింది ఈ నదిలోనే కదా. అవును, అది నాకు తెలుసు. ఇప్పుడు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావని అడుగుతున్నాను. ఈ స్వర్ణ విగ్రహం గురించి నువ్వు ఎన్నాళ్ళు ఇలా కష్టాలు పడతావు? అందుకే నీ కష్టాలకి ఓ ముగింపు ఇవ్వాలనే ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వేమంటున్నావు అనేది నాకు అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. నువ్వు స్వర్ణ విగ్రహాన్ని బయటికి తీసుకురావడం లేదనే ఆ దైవం నిన్ను అష్టకష్టాల పాలు చేస్తోంది. అందుకే ఇప్పుడు ఈ నదిలోంచి విగ్రహాన్ని నీ చేత బయటికి తీద్దామనుకుంటున్నాను. మంచి ఆలోచన. నాకు రాని ఈ ఆలోచన నీకెలా వచ్చింది? నీ గురించి నువ్వు ఆలోచించడం కంటే నేనే ఎక్కువ ఆలోచిస్తున్నాను కదా, అందుకే నాకు ఈ ఆలోచన వచ్చింది. నా గురించి ఇంతగా ఆలోచిస్తున్న నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. నేను స్వర్ణ విగ్రహాన్ని బయటికి తీస్తే నా సమస్యలన్నీ తీరిపోయి నేను సంతోషంగా ఉంటాను కదూ. అవును, ఇంకా ఎందుకు ఆలస్యం? నదిలోకి దిగు. అలాగే. నాగేశ్వర్ని నదిలోకి వెళ్ళమంటాను. ఆ గుడ్డిది నా మాట విని నదిలోకి దిగుతుంది. ఎందుకంటే శారీరక లోపాలున్న వాళ్ళు ఇలాంటి దైవ కార్యాలు చేయడానికి అనర్హులని కానీ, అలా చేస్తే దైవం వల్లే ప్రాణాలు పోతాయని కానీ దానికి తెలియదు కదా.
చూసావా నాగేశ్వరి, నువ్వు స్వర్ణ విగ్రహాన్ని బయటికి తీయాలనుకుంటే ఆ దైవం నీ ప్రాణాలు తీయాలనుకుంది. సమయానికి నేనొచ్చి రక్షించాను, లేకపోతే నువ్వు ఈ పాటికి ఏమయ్యేదానివో. నేను దైవం పంపిన మనిషిని, కానీ దైవం నిన్ను చంపడానికి ఇంత కుట్ర పన్నుతుందని నాకు తెలియదు. ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత నేనెందుకు దైవం తరపున వచ్చానా అని సిగ్గుపడుతున్నాను. వద్దు నాగేశ్వరి, నీకే దైవము వద్దు, దైవ కార్యము వద్దు. దైవం ఎందుకు నన్ను చంపాలనుకుంది? దైవానిది కపట వేషం నాగేశ్వరి. నీ దగ్గర కొన్ని అపూర్వ శక్తులున్నాయి. వాటి గురించి నువ్వు తెలుసుకుంటే నువ్వు దైవం కంటే శక్తివంతురాలివైపోతావు. దైవం కంటే అత్యధిక శక్తి కలిగిన మనిషి ఈ భూమి మీద ఉండడం ఆ దైవానికి ఇష్టం లేదు. అందుకే నిన్ను అంతం చేయాలనుకుంది. ఇక నువ్వు దేని గురించి బాధపడకు నాగేశ్వరి. నీ సుఖ సంతోషాల గురించి ఆలోచించు చాలు. పద, సర్పవనం ఆలయానికి వెళ్ళి ఆ సన్యాసితో ఈ విషయం చెప్పి మన ఇంటికి వెళ్ళిపోదాం. వాళ్ళతో చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఈశ్వరి. పద, మన ఇంటికి వెళ్దాం. నాగేశ్వరి, సర్పవనం సన్యాసి వచ్చాడు. నువ్వే అతనికి చెప్పాల్సింది చెప్పు. నాగేశ్వరి, నువ్వు ఎంత పెద్ద... వద్దు, మీరేం మాట్లాడద్దు. మీరు, మీ దైవం నా చేత ఈ నదిలోని విగ్రహం బయటికి తీయించడం వెనక ఎంతటి కుట్ర దాగుందో నాకిప్పుడు తెలిసింది. నా ప్రాణాలు తీయడానికి ఇంతటి నాటకం అంటారా? లేదు తల్లి, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. నువ్వు చేయదలుచుకున్న దైవ కార్యంలో చిన్న లోపం ఉంది, అందువల్లే ఇలా జరిగింది. చాలు ఆపండి. ఎవరి దగ్గర లోపం లేదు, నాకు చూపు లేదు, అందుకని నన్ను చంపేస్తారా? నీకు చూపు లేకపోవటం వల్లేనమ్మా ఇంత అనర్థం జరిగింది. లేకపోతే... అబద్ధం చెప్పకండి. నాకు చూపు లేకపోతే దైవ కార్యం చేయడానికి ఏ రకంగా అనర్హురాల్ని? నాగేశ్వరి, దైవ కార్యం నెరవేర్చే మనిషికి ఎలాంటి శారీరక లోపం ఉండకూడదు. అది నువ్వు అర్థం చేసుకో. అంతా బాగానే అర్థం చేసుకున్నాను. దైవ కార్యాన్ని నెరవేర్చడానికి లోపం ఉంటే ఏంటి? ఆ లోపం స్వీకరించలేని దైవం ఏం దైవం? మీరు, మీ దైవం అంతా ఓ నాటకం, ఓ బూటకం. అసలు మొదటి నుంచి మీరు, మీ దైవం నన్ను చంపడానికే ప్రయత్నిస్తున్నారు. మొదట నా చెల్లెలు భర్తని చంపారు, తర్వాత మా నాన్నని చంపబోయారు, ఆ తర్వాత ఇప్పుడు నా చెల్లెల్ని చంపబోయారు. ఇవన్నీ నాకు త్రుటిలో తప్పిన ప్రమాదాలు. నాకు రాబోయిన చావుకి వాళ్ళు బలైపోయారు, అంతేగా? లేదు నాగేశ్వరి, నువ్వు అనుకుంటున్నదంతా అవాస్తవం. మరి నేను ఇప్పుడు ఈ నదిలో చావబోవడం వాస్తవం కాదా? చావబోయే నన్ను ఈశ్వరి రక్షించడం వాస్తవం కాదా? నిన్ను రక్షించింది ఇది కాదు, ఇదో దుష్ట శక్తి. ఈశ్వరిని ఇంకో మాట అన్నారంటే నేను ఊరుకోను. మీ కుట్ర బయట పెట్టిందని ఈశ్వరిని దుష్టశక్తి అంటారా? మీరు దుష్టశక్తులు. ఇప్పుడు మీ గురించి నాకు పూర్తిగా తెలిసిపోయింది. మీకు, మీ దైవ కార్యానికి ఓ నమస్కారం. నన్ను ఇలా వదిలేయండి. గుడ్డిదాన్నైనా పర్వాలేదు, ప్రాణాలతో ఉంటాను.
రా ఈశ్వరి వెళ్దాం. ఈశ్వరి, అసలేమనుకుంటున్నావు నువ్వు? నాతో చెప్పా పెట్టకుండా నీ ఇష్టానికి నువ్వే నిర్ణయాలు తీసేసుకోవడమేనా? తీసుకోకేం చేస్తుంది ఇవిడ? ఇలా చిట్కేస్తే అన్ని జరిగిపోతున్నాయి కదా. ఏయ్ విశ్వం, ఈశ్వరి విషం అది గుర్తుంచుకొని మాట్లాడు. పోనీలే అని ఊరుకుంటూ ఉంటే తెగ రెచ్చిపోతున్నావేంటి? రెచ్చిపోతోంది వీడి కాదు, నువ్వు. అలా అడుగు వైదేహి. నువ్వు సృష్టిస్తేనే కదా ఈ దుష్టశక్తి వచ్చింది. ఇప్పుడు నీ మాటకు ఎదురు చెప్తుంది చూడు. ఏయ్, అనుకున్న పనిని పూర్తి చేయలేకే కదా నన్ను సృష్టించారు. అలాంటప్పుడు నేను పని పూర్తి చేసేంత వరకు నోరు మూసుకొని పడుండండి. వైదేహి, నన్ను సృష్టించింది నువ్వే కావచ్చు, కానీ నాకు నీకన్నా 10 రెట్లు శక్తి ఎక్కువ. ఆ విషయం మర్చిపోవద్దు. నీకు శక్తి లేదని మేము అనడం లేదు. నువ్వు చేసిన పని తప్పు అంటున్నావు. అంత కాని పని నేనేం చేశాను? ఇంకా ఏం చేయాలి? ఆ నాగేశ్వరి బ్రతుకుంటేనే మనం ఏమైనా చేయగలం. అది పొరపాటున నదిలో కనుక చనిపోయి ఉంటే మనం ఇక ఊరూరా తిరిగి అన్నా తల్లి అని అడుక్కు తిని ఉండాల్సిందే. ఏం ఈశ్వరి, చూపు లేని ఆ నాగేశ్వరి నదిలో దిగితే చనిపోతుందని నీకు తెలీదా? తెలుసు. మరి తెలిసి ఎందుకు నదిలో దింపావు? మనం ఆ సర్పవనం సన్యాసికి వాడికి సంబంధించిన వాళ్ళకి 10 రోజులు గడివిచ్చి ఊరొదిలి వెళ్ళిపోమన్నాం. కానీ వాళ్ళు ఎంతకీ ఏ నిర్ణయం తీసుకోలేదు. అందుకే చిరాకొచ్చి నాగేశ్వరిని నదిలోకి దింపాను. అయినా అవసరమైతే నాగేశ్వరిని చంపడానికి కూడా నేను వెనకాడానని మీకు ఆల్రెడీ చెప్పానుగా. మరిప్పుడు ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారు? ఏదో ఎమోషన్లో ఉండి ఫ్లోలో అలా అన్నావు అనుకున్నావు. నువ్వు నిజంగానే ఇలా చేస్తావు అనుకోలేదు. నేనొకటి చెప్తే అది చేసే తీరుతాను. దానివల్ల ఎప్పుడూ లాభమే కానీ నష్టం ఉండదు. ఆహా, ఇప్పుడు నాగేశ్వరిని నదిలోకి నెట్టడం వల్ల లాభమేంటో? ఆ నాగేశ్వరి ఇప్పుడు దైవశక్తిని కూడా దూషిస్తోంది. అసలు దైవాన్నే నమ్మడం లేదు. నా ముందే ఆ సన్యాసిని నానా మాటలు అని తిట్టి పంపేసింది. ఇప్పుడు ఆ పిచ్చిది నా మాట తప్ప ఎవ్వరి మాట వినదు. అంత గ్యారెంటీ ఏంటో? చూసావుగా, నేను దూకమంటే నదిలోకే దూకింది. ఏమైనా నువ్వు ఇలా చేయడం మాకు నచ్చలేదు. మాతో ఒక మాట చెప్పుండాల్సింది. నీకంత లేదు. కాస్త కంట్రోల్లో ఉండు. వైదేహి, నేను చేసే పని మీద నమ్మకం ఉంటే సరే, అంతా సవ్యంగా పూర్తి చేస్తాను. లేకపోతే నా దారి నాది, నీ దారి నీది. లేదు ఈశ్వరి, జరిగిందేదో జరిగిపోయింది. వదిలే, జరగవలసిన పని గురించి ఆలోచిద్దాం. అది నేను చూసుకుంటాను. వీణ్ణి అనవసరంగా ఎక్కువ ఆలోచించొద్దని చెప్పు. పేనుకు పెత్తనం ఇస్తే తల మొత్తం గొరిగిందని నీకు చేతగాక దీన్ని తీసుకొచ్చావు. చూడు ఇప్పుడు ఏం చేస్తుందో. ఏం తల్లి, ఇప్పటికి కూడా నీ మనసు కరగలేదా? ఆ మైకులు ఏం పాపం చేసిందని ఇంకా ఇలా కష్టాలు పాలు చేస్తున్నావు? ఇందాక జరిగిన దుర్ఘటనలో నాగేశ్వరి ప్రాణాలు పోయి ఉంటే అప్పుడు ఏం చేసేదానివి నువ్వు?
చేతులారా నీ బిడ్డను పోగొట్టుకోవాలనుకుంటున్నావా? అదే నీ చిత్తం అయితే ఒకేసారి చంపే. ఇలా నరకం మాత్రం చూపించకు. అసలు నాగేశ్వరి ఎందుకు నీ గురించి బాధలు పడాలి? ఈ ఆలయంలో స్వర్ణ విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించాలి? నాగేశ్వరి స్వర్ణ విగ్రహాన్ని బయటికి తీయనని మొండికేస్తే అప్పుడు నువ్వేం చేయగలవు? మాట్లాడు. నువ్వు ఇలా అన్నింటికీ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటే సరిపోతుందా? నిజమే, నువ్వు నిజంగానే రాయి అయిపోయినట్టున్నావు. ఇంకా నీతో మాట్లాడటం దండగా. సహనానికి ఓ హద్దు ఉంటుంది. ఆ సహనం ఇప్పుడు నాకు నశించింది. ఇంకా నేను నీతో మాట్లాడను. నాగేశ్వరిని కాపాడమని అడగను. నాగేశ్వరిని కాపాడాలనే అక్కర నీకు లేకపోవచ్చేమో కానీ నాకుంది. ఆ అమాయకురాల్ని నేను కాపాడతాను. నువ్వు చెయ్యని పని నేను చేస్తాను. నాగేశ్వరికి జరుగుతున్నది అర్థమయ్యేలా చేస్తాను. ఆ దుష్ట శక్తిని దూరం చేస్తాను. నేను వెళ్తాను తల్లి. ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి, ఈ ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. నువ్వు నాగేశ్వరిని రక్షించకపోతే నా శవాన్ని కూడా చూడొద్దు. చూసావా నాగేశ్వరి, నువ్వు స్వర్ణ విగ్రహాన్ని బయటికి తీయాలనుకుంటే ఆ దైవం నీ ప్రాణాలు తీయాలనుకుంది. నీకు చూపు లేకపోవటం వల్లేనమ్మా ఇంత అనర్థం జరిగింది. లేకపోతే నాగేశ్వరి. ఎవరు? నేను నాగేశ్వరి, సర్పవనం సన్యాసిని. మీరా? మీరెందుకు వచ్చారు ఇక్కడికి? ఏ, నేను చస్తే గానీ మీకు మనశ్శాంతిగా ఉంటదా? నాగేశ్వరి, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. కొంతమంది దుష్టులు ఏకమై నీ ఆలోచనల్ని, నీ బుద్ధిని కలుషితం చేస్తున్నారు. చాలా ఆపండి. మీరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా నేను నమ్మడానికి సిద్ధంగా లేను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నన్ను ప్రశాంతంగా బతకనివ్వండి. నాగేశ్వరి, ఇప్పటికే నువ్వు తొందరపడి మాట్లాడి చాలా పెద్ద తప్పు చేశావు. ఇప్పటికైనా నేను చెప్పేది శాంతంగా విను. విననంటూ ఉంటే మీకు అర్థం కావడం లేదా? వెళ్ళండి. నాగేశ్వరి, నీకు నిజాన్ని తెలియజేసే అవకాశాన్ని ఇవ్వు. నేను చెప్పిందంతా విన్న తరువాత దైవాన్ని నమ్మటం నమ్మకపోవటం అనేది నీ ఇష్టం. కానీ నిజాన్ని నీకు తెలియజేయటం అనేది నా బాధ్యత. కనీసం నా బాధ్యతను నన్ను నెరవేర్చుకొని. మీరు చెప్పే నిజం ఏంటనేది నాకు తెలుసు. నన్ను ఆ దైవం చంపదలుచుకోలేదు. జరిగిన దాంట్లో నా తొందరపాటే తప్ప దైవం తప్పు ఏమీ లేదంటారు, అంతేగా? అవును నాగేశ్వరి, సరిగ్గా అర్థం చేసుకున్నావు. నా ప్రాణాల మీదకి వచ్చిన తర్వాత కూడా ఎలా అర్థం చేసుకోకుండా ఉంటాను? మీరిలా ఏదో ఒకటి చెప్పి నన్ను మభ్యపెట్టాలని చూస్తున్నారని నాకు బాగా తెలుసు. మీరు చెప్పేదేది నేను వినను, నమ్మను. వెళ్ళండి ఇక్కడి నుంచి. నాగేశ్వరి, దయచేసి విను. నీతో పాటు ఉన్న మనిషి మంచిది కాదు, దుష్ట శక్తి. దాని మాటలు నమ్మి నువ్విలా. తెలుసు, మీరిలా మాట్లాడతారని కూడా నాకు బాగా తెలుసు. ఈశ్వరి గనక లేకపోయి ఉంటే నేను సర్పవన నదిలోనే చనిపోయి ఉండేదాన్ని. ఇక మీతో మాటలు అనవసరం. మర్యాదగా వెళ్ళిపోండి.
నాగేశ్వరి, నేను చెప్పేది నమ్ము తల్లి. నీ ప్రాణాలకు ప్రమాదం పొంచుంది. దయచేసి నేను చెప్పేది నమ్మను నమ్ము. నమ్మను, వెళ్ళిపోండి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత నాకుంది. నేను కాపాడుతాను. అవసరం లేదు, వెళ్ళిపోండి. నాగేశ్వరికి నా గురించి తెలియచేయాలని ప్రయత్నించి ఇప్పటికే 2 చచ్చారు. అయినా నీకింకా బుద్ధి రాలేదు. ఎందుకురా చావుని వెతుక్కుంటూ వచ్చి మరీ చస్తారు? నీకు చావాలని మరీ సరదాగా ఉన్నట్టుంది. చావు.